ఈరోజు మనందరికి తెలిసినటువంటి అంశమే, మనం చాలాసార్లు విన్నటువంటి మాటలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట దగ్గర నన్ను ఆపినాడు అన్నమాట. ఆ వచనాన్నే మీతో ఈరోజు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం 22వ వచనం. ఎవరైనా చదవండి. 7:22. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఏడో వచనం అన్న కదా, అదొకటి చాలు. 22వ వచనం చదవండి. ఓకే. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం 18, 19 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం 18, 19 వచనాలు. మ్ 18, 19 వచనాలు. చాలు. నేను ఒకటి గమనించినప్పుడు, చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, వాక్యంలో ఎదుగుతున్నట్టుగానే కనిపిస్తున్నారు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి యొక్క ఉద్దేశం మాత్రము నెరవేర్చబడడం లేదు అనేది సహజంగా మనం పరిశీలిస్తే ఎవరికైనా తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న మీలో కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని మీరు ఆలోచించినప్పుడు వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఫలిస్తున్నామనేసరికి ప్రతిసారి మన శాలరీ పెరగాలి, మన బైక్ కార్ రావాలి అనేది అనుకోకండి. ఆ విధంగా అభివృద్ధి చెందడం మంచిదే. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఫలములు, దేవుడు ఆశించినటువంటి ఫలములు మనలో కనిపిస్తున్నాయా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. యథార్థంగా మనం ఆలోచిస్తే మనందరూ కూడా దేవుడు చక్కటి అవకాశం ఇస్తున్నాడు వాక్యం వినడానికి. అవునా? ఇప్పుడైతే చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్కడైనా ఎప్పుడైనా వాక్యములు అనేకములు మనము వినొచ్చు. అయితే మరి ఎందుకు దేవుడు అనుకున్నట్టుగా మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? దేవుడు అనుకున్నటువంటి ఫలములు మనలో ఎందుకు కనిపిస్తలేవు? అది స్వభావం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మార్పు కావచ్చు, ఏదైనా సరే మనం ఎలాగున్నామో అలాగే ఉంటున్నాం. మార్పు వస్తలేదు, అభివృద్ధి కనిపిస్తలేదు. ఎట్లయిపోయిందనంటే, మనం దేవుని నమ్మినాం కాబట్టి, దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధికి రావాలి, ఆరాధించాలి, దేవునికి చెల్లించాలి. అలాగూ కొన్నిసార్లు మన జీవితం యాంత్రికంగా సాగిపోతుంది. అయితే దేవుడు ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈ ఉపమానం మనం చాలాసార్లు విన్నాం. విత్తువాని ఉపమానం అంటాం. విత్తనములు కొన్ని ఎక్కడ పడ్డాయట? ఇది కాకుండా వేరే విత్తనాలు త్రో ప్రక్కన పడ్డాయి. కొన్ని మనం చిన్నప్పటి నుండి వింటున్నాయి కదా. కొన్ని ఏమో అటు ఇటు పోయి ముండ్ల పొదలకే పోతున్నారు. కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలు పడ్డాయి, కొన్ని మంచి నేల పడ్డాయి. ఎక్కువ మంది క్రైస్తవులు ఎట్లున్నారు తెలుసా? ఈ థర్డ్ కేటగిరీకి ఎక్కువ మంది సంబంధించిన వారిగా ఉంటున్నారు. అంటే
వారు అణిచివేయబడుతున్నారు. ముండ్ల పొదలు ఏం చేసినా, అక్కడ మంచి మాట ఉంది కదా, అణిచివేయబడుతున్నారు. క్రైస్తవ బిడ్డలకి ఆసక్తి, ఆరాధనకు రావాలని ఆసక్తి, ప్రార్థన చేయాలని ఆసక్తి, అవునా, వాక్యం చదవాలని ఆసక్తి, కానీ ఫలాలు మాత్రము కనిపిస్తుంది. ఎందుకు అలాగ జరుగుతుంది అని అంటే, మనము చాలాసార్లు ముండ్ల పొదలలో పడిన విత్తనంలాగా మన హృదయము అలాగే ఉంటుంది. అనేకమైనటువంటి విషయాలు మనల్ని ఏం చేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి. అందుకని అక్కడ ఏముంది తెలుసా, అది ఫలించడము లేదు. చూడండి 7వ వచనంలో, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను గనుక అవి ఫలింపలే. ఫలించే అవకాశం ఉందా? ఉంది. ఫలించే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు? అది వాక్యం. వాక్యంలో ఏముంది? జీవం ఉంది. జీవం ఉన్న ప్రతిదీ ఎదుగుతుంది, ఫలిస్తుంది. వాక్యము క్రియ చేస్తుంది కదా. దేవుడు మాట్లాడితే అద్భుతాలు జరిగినాయా? దేవుడు మాట్లాడితే సృష్టి జరిగిందా? మరి దేవుడు మాట్లాడితే మనలో మార్పు ఎందుకు వస్తలేదు అని అంటే, ఈ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయట, అణిచివేస్తున్నాయి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం దేని చేత అణిచివేయబడుతున్నాము? ఏవి మనల్ని దేవునిలో ఫలించకుండా అణిచివేస్తున్నాయి? మనం ఆలోచన చేయాలి. మనం ఇలాగే ఉందామా? ఎప్పటికీ ఇదే ఆత్మీయ స్థితిలో కొనసాగుదామా? దేవునికి ఇష్టం అనుకుంటున్నారా? దేవునికి ఇష్టం లేదు అట్లా. మనము నూరంతలుగా ఫలించాలనేది దేవుని యొక్క ఆలోచన. అర్థమవుతుందా? మన ఫలములు కనబడాలి. అర్థమవుతుందా? మనము ఆశీర్వదించబడిన వారమని ప్రజలు గుర్తించాలి. మనము దేవుని ప్రజలము, మనం ప్రత్యేకించబడిన వారమని మన చుట్టూ ఉండేటువంటి వారు, మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన సహోదరులు అందరూ గుర్తించాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు, మనమేమో ఈ ముండ్ల పొదల వల్ల అణిచివేయబడి ఉసూరు అనుకుంటా నిరాశతో మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆలోచన చేద్దాం. ఏవి మనల్ని ఫలించకుండా అణిచివేస్తున్నాయి, వాటి సంగతి పట్టాలి. అర్థమవుతుందా? అయితే బైబిల్లో చెప్పినటువంటి ఉదాహరణలు, యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో చెప్పినటువంటి విషయాలనే నేను మీ ముందు ప్రస్తావిస్తాను. వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజంగా అవి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ అవే మనల్ని అణిచివేస్తున్నాయి. మీరు 22వ వచనం కూడా ఎందుకు చదవమన్నా, ఒక వచనము అణిచివేయబడుతున్న వచనం గురించి నేను మీకు చెప్పిన, అయితే ఏవి అణిచివేస్తున్నాయి అనేటువంటి వచనాన్ని కూడా మనము చదివినాం. ఏమి అణిచివేస్తున్నాయి అనేది మనం చూసినప్పుడు, ఇంగ్లీష్లో అణిచివేయబడ్డం అనేటువంటి మాటకి చోక్డ్ అనే వర్డ్ యూజ్ చేశారు. చోక్డ్ అంటే తెలుసా? కరెక్ట్ వర్డ్ ఏంటి తెలుసా? ఊపిరి ఆడకుండా, శ్వాస ఆడకుండా గట్టిగా పట్టుకోవడం అన్నమాట. అంటే ఈ అంశాలు ఏవైతే మనం చూడబోతున్నామో అవి మనల్ని ఏం చేస్తున్నాయట, ఊపిరి ఆడకుండా, ఎదగకుండా ఒక విధంగా చంపేస్తున్నాయి మన ఆధ్యాత్మిక జీవితంలో. అర్థమవుతుందా? దేవుడు అనుకున్నటువంటి విధానంలో ఎదగకుండా, దేవుడు అనుకున్నటువంటి కార్యాలు చేయకుండా, దేవుని కొరకు వాడబడకుండా, దేవుని మహిమ కొరకు మనం జీవించకుండా ఈ అంశాలు మనల్ని ఏం చేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి. కాబట్టి వాటి గురించి మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు. చూడండి, మొట్టమొదటిగా మీరు ఆలోచన చేస్తే అక్కడ వాడినటువంటి పదం 22వ వచనంలో, మీరు మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు, మత్తయి సువార్తలో 22వ వచనం, మీరు ఏది చదివినా కానీ మనం అక్కడ గమనించేటువంటి మాట, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే కానీ ఐహిక విచారం అనేటువంటి మాట. మొట్టమొదటిది ఏంటిదట? ఐహిక విచారం. ఇక్కడేముంది మార్క్స్ వార్తలో? ఇక్కడ కూడా అదే మాట వాడారు కదా, ఐహిక విచారం. ఐహిక విచారం అంటే కేర్స్ ఆఫ్ ది వరల్డ్, అంటే ఈలోక సంబంధమైనటువంటి విషయాలను గురించినటువంటి విచారం, వాటి గురించినటువంటి ఆలోచన, వాటి గురించినటువంటి చింత. ఇవేం చేస్తున్నాయంట? దేవుని వాక్యము క్రియ చేయకుండా అణిచివేస్తున్నాయి. మనము
వాక్యాన్ని వింటున్నప్పుడు, ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా యాక్సెప్ట్ చేస్తాం. నిజమే, ఎస్, దేవుడు నాతో మాట్లాడి, నాతో కూడా అంటారు కొంతమంది, వాక్యం అన్న ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడి, చాలా సంతోషం. మాట్లాడితే ఏం కావాలి? ఫలం కావాలిగా. మాట్లాడితే ఏం రావాలి? ఫలం కావాలిగా. కానీ ఏమవుతుంది, మీరు ఈ గేటు దాటి పోకముందే, ఆరాధన అయిపోగానే మనల్ని ఏమొచ్చేస్తున్నాయి? ఐహిక విచారములు మనల్ని అణిచివేస్తున్నాయి. ఏంటిది? ఇంట్లో పరిస్థితులు గుర్తొస్తాయి అన్నమాట. పిల్లల ఫీజు కట్టాలి, బియ్యం అయిపోయినాయి, గ్యాస్ అయిపోయింది. కొన్నిసార్లు మనము ఆలయంలో కూర్చుంటాం కానీ మనం ఏం ఆలోచిస్తుంటాం తెలుసా? వీటి గురించే మనం ఆలోచిస్తాం. ఇక వాక్యం ఎక్కడ పని చేస్తుంది? అర్థమవుతుందా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి వాటి విషయంలో ఏం చేయొద్దు? చింతించకండి. అన్యజనులు వాటి గురించి, అవునా, బైబిల్ ఉందా? మీరు చింతిస్తున్నారంటే మీరెవరు? చింత మనలో ఉన్న ఆనందాన్ని హరించి వేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు చాలా స్పష్టంగా మనకిస్తున్నటువంటి ఆదరణ, మనకిస్తున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా? నేను మీ గురించి విచారిస్తున్నా, నేను మీ గురించి చింతిస్తున్నా, మీ చింత యావత్తు నా మీద వేయండి. మిమ్మల్ని ఏదైతే వెనక్కి లాగుతుందో, ఏదైతే ముందుకు పోకుండా మీకు అడ్డుకట్టగా ఉంటుందో దానిని మీరు ఏం చేయండి? నాకు అప్పగించండి అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనము అప్పగించకుండా ఏం చేస్తున్నాం? మనమే ఆ బరువు మోస్తూ వాటి గురించి ఆలోచిస్తున్నాం. ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు, పిల్లల గురించి, అవునా, వారి ఉద్యోగాలు ఎట్లా, వారి వివాహాలు ఎట్లా, అప్పులు ఎట్లా కట్టాలి, వీటి గురించే మనం ఆలోచిస్తూ మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం. అసలు వాక్యంలో ఎంత శక్తి ఉంది తెలుసా? వాక్యం మన హృదయంలో క్రియ చేయడం స్టార్ట్ చేస్తే మనకు ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం దేన్నైనా జయించగలం. ఐహిక విచారములు ఒకవేళ ఇంకా మనల్ని అణిచివేస్తున్నట్లయితే దేవుడు ఈరోజు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, వాటిని మీరు పక్కకి త్రోసేయండి. వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కదా మిమ్మల్ని పుట్టించింది. పుట్టించే దేవుడు పోషించడా? పుట్టించిన దేవుడు నడిపించడా? అర్థమవుతుందా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా మీ అందరి విషయంలో. దేవునికి ఒక ప్రణాళిక ఉంది మన అందరి విషయంలో. ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడు? మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి. ఏముంది? మాట నమ్ముతారా? నమ్మితే నమ్మినట్టు ఉండాలి. దేనిని గూర్చి చింతపడకుడి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, ఎట్లా మరి? పిల్లలకి ఫీజు కట్టాలి, బుక్స్ తీసుకోవాలి, అవునా? మైండ్లో తిరుగుతుందా ఆల్రెడీ? దేవుడు ఇస్తాడు, ఏం టెన్షన్ పడకండి. దేవుడు సమకూరుస్తాడు. మీరు చేయాల్సింది ఏంటంట? మీరు చింతపడకండి. మీరేం చేయండి? దేవునికి తెలియజేయండి, ప్రభువా ఇది నా పరిస్థితి, నాకు ఈ సంవత్సరం నాకు 80,000 కావాలి, 70,000 కావాలి, ఇది నా పరిస్థితి. మీరు తెలియజేయండి విశ్వాసంతో. దేవుడు సమయోచితంగా మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనము ఈ ఐహిక విచారముల వలన మనం ఏమైపోతున్నాం తెలుసా? దేవుని మీద మనం దృష్టి పెడతలేం, దేవుని కార్యాల మీద మనం దృష్టి పెడతలేం. దేవుడు అంటున్నాడు, మొదట నా రాజ్యం నా నీతి అంటున్నాడు. అది లాస్ట్ అయిపోయింది. ఎందుకు? ఈ విచారములు ఎక్కువైపోయినాయి. మనకు బాగా టెన్షన్స్ కదా. ఎన్ని టెన్షన్స్ మనకి? మనం మాట్లాడుతున్న చెప్తే నా బాధ నీకేం తెలుసు అంటున్నాడు. సరే, నాకు తెలియకపోవచ్చు కానీ దేవునికి అయితే తెలుసు కదా. దేవునికి తెలుసు కదా నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఐహిక విచారములు అనేటువంటి ఈ శరీర సంబంధమైన అక్కరలు, అవసరతలు, మన యొక్క ప్రతి డైలీ నీడ్స్ విషయంలో మీరు దయచేసి విచారపడకండి. దేవుడు
వాటిని మనకి అనుగ్రహిస్తారు. మీరు వాటి యందు మనసు ఉంచడం ద్వారా మీరు దేవుడు అనుకున్నట్టుగా ఫలించలేకపోతున్నారు. దాని గురించి దేవునికి ఈరోజు మనము అప్పగించాం. అప్పుడు మీరు ఏమవుతారు? దేవుడు కోరుకున్నట్టుగా ఫలిస్తారు. రెండోదిగా మీరు చూసినట్లయితే రెండోది ఏముంది? చదవండి కరెక్ట్గా. ధన మోహం ఉంది కదా. ఓకే, మార్క్స్ వార్తలో ధనం, డిసీట్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్ అన్నమాట. ఇంకొక మాటలు చెప్తే ఫాల్స్ అపీల్ ఆఫ్ రిచ్నెస్. అంటే ధనం ఏం చేస్తుంటే తెలుసా? మనల్ని ఏం చేస్తుంది? ధనము మోసం చేస్తుంది. ఎట్లా మోసం చేస్తుంది తెలుసా? నేనుంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి ఫీలింగ్ మనలోనికి తీసుకొని వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దేని గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఎక్కడైనా కూర్చోండి, ఫైనల్గా వాళ్ళ ముచ్చట ఎక్కడికి వస్తుందని అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నా, నాకెంత ఉంది, నీకెంత ఉంది, నా దగ్గర బంగారం ఎంత ఉంది, నీ దగ్గర బంగారం ఎంత, నా దగ్గర స్థలాలు పొలాలు ఎన్ని ఉన్నాయి, నీ దగ్గర ఇవే ముచ్చట్లు. ఇదేనా? పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా? విచిత్రం ఏందనంటే, ఈ ధనమోసము మనల్ని కూడా ఏం చేస్తుంది? దేవునిలో ఎదగకుండా చేస్తుంది. అర్థమవుతుందా? మనము కూడా కొన్నిసార్లు దేవుని బిడలమై ఉండి రక్షణ పొందుకొని కూడా మనం చాలాసార్లు దేని గురించి ఆలోచిస్తున్నాం? ధనం గురించి ఆలోచిస్తున్నాం. ధనం వెనకాల పరిగెడుతున్నారు చాలామంది. మన అవసరతలు తీర్చేది ఎవరు? అసలు దేవుడే కదా. అవునా? మన అవసరాలు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. కానీ డబ్బు ఏమంటే తెలుసా? నీకు దేవుడు అవసరం లేదు, నేనుంటే చాలు అంట. డబ్బు ఏమంటుంది? నేనుంటే చాలు, నీకు ఎవరు అవసరం లేదు. అందుకనే ధనవంతులు దేవుని రాజ్యంలోకి రావడం చాలా కష్టం. దేవుడు అంటాడు కదా, సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యం. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ఉండరా అనేది కాదు. ఇక్కడ ధనవంతులు కూడా ఉంటారు. దేవుని బిడ్డలు ధనవంతులుగా ఉన్నవారు ఉన్నారు. అక్కడ పాయింట్ అది కాదు. ఈ మోసపూరితమైనటువంటి ధనము వెనకాల పరిగెత్తుతూ ఉన్నారు చాలామంది. నా దగ్గర డబ్బు ఉంటే నేను సేఫ్. అర్థమవుతుందా? జనరల్గా మనము చాలాసార్లు వింటుంటాం కదా, నిద్ర వస్తలేదు అని అంటే నిద్ర ఎక్కడ కొనుక్కుంటారా? నిద్ర ఎక్కడైనా, మనశ్శాంతి ఎక్కడైనా కొనుక్కుంటారా? బాగా డబ్బు ఉంది, కోట్లకు ఉన్నారు, మీరు కొనుక్కుంటారా? దొరుకుతుంది ఎక్కడైనా? దొరకదు కదా. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి చాలాసార్లు మనం కూడా మోసపోతున్నాం. ఏంటిది? ధనం ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ధనం ఉంటే నేను ఏమైనా చేయగలను కదా. ఒకలాంటి సెక్యూర్గా మనం ఫీల్ అవుతాం. వాస్తవం చెప్పాలంటే ఎంత డబ్బు ఉంటే అంత సెక్యూర్గా ఫీల్ అవుతాం. మన బుర్రలు ఎక్కడో తిరుగుతుంటాం, నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. కరోనా సమయంలో ఏం జరిగింది? ఎంతమంది ధనవంతులు డబ్బు ద్వారా మరణాన్ని తప్పించుకున్నారు? చెప్పగలరా? ఎవ్వరూ తప్పించుకోలే కదా. కోట్లకున్నా కానీ వారికి సమయానికి ఏం దొరకలే? ఆక్సిజన్ దొరకలేదు, చచ్చిపోయినారు. ఏం తెలియజేస్తున్నాడు దేవుడు? మిమ్మల్ని రక్షించేది నేను, ధనం కాదు. హల్లెలూయా. మనల్ని రక్షించేది ఎవరు? దేవుడు. అర్థమవుతుంది. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది అంటే ఈ యొక్క ధన మోహము, ధనం పట్ల ఉండేటువంటి ఆశ, ధనము వలన మనం మోసపోవద్దు. ధనముంటే చాలనేటువంటి యాటిట్యూడ్ చాలా డేంజరస్. కానీ మనం దాని వెనకాలే పరిగెత్తున్నాం. ఇంకా ఇంకా సంపాదించాలనేటువంటి తపన మన లోపల ఎక్కువైపోతాం. ఏదైనా దేవుని తర్వాత అనేటువంటి విధానం మనకి లేదు. అందుకని దేవుడు ఏమంటాడు? మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే మీరు ఎవరిని సేవిస్తారు? దేవుణ్ణి సేవిస్తారు, లేదా ధనాన్ని సేవిస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
ఉమ్. 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 చూడండి ఏం చేసుకున్నారట, తమను తామే ధనాపేక్ష, ధనమును అపేక్షించడం, ధనం వెనుకాల పరిగెత్తడం. మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ధనము మీ వెనుక పరిగెత్తుతుంది. మీరు దేవుని ఎడల భయభక్తులు లేకపోతే ధనం వెనకాల మీరు పరిగెత్తవలసి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మన వైఖరి ఎట్లా ఉంది? మనము దేని వెనకాల పరిగెత్తుతున్నాం? ఏది మనకి బలంగా అనిపిస్తూ ఉంది? దేవుడు ఉన్నాడని ధైర్యమా, డబ్బు ఉందని ధైర్యమా? అబద్ధాలు ఆడద్దు. అబద్ధాలు ఆడకండి, నిజం చెప్పండి. డబ్బు ఉన్నప్పుడు మన నడకనే వేరే అవుతుంది కదా, అవునా? మన ఫీలింగ్ వేరు. అదే పైసలు ఉన్నాయి ఏమనుకుంటున్నా. ఇది మనల్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఇది కూడా మనల్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. సమస్త కీడులకు అది మూలం. ధనం మనల్ని దేవుని నుండి దూరం చేసే అవకాశము ఉంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ బిడ్డలు కూడా ధనం సంపాదించడమే లక్ష్యంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలు, ధనం ఉండొద్దని కాదు, ధనం పాడు అని నేను చెప్తలేను, మంచిది కాదు అని నేను చెప్తలేను. కానీ అది మనల్ని దేవునిలో ఎదగకుండా చేస్తుందని అంటే అట్లాంటి ధనం మనకి వద్దు. అర్థమవుతుందా? నిన్ను ప్రార్థన చేసుకోకుండా చేస్తుంది, దేవునికి సమయం ఇవ్వకుండా చేస్తుంది, ఆలయానికి రాకుండా చేస్తుంది ఆ ధన సంపాదన. అట్లాంటిది మనకి వద్దు. నువ్వు ఎదగలేవు దేవునిలో. ధనం నిన్ను స్పిరిచువల్గా ఎదిగింప చేయలేదు. గుర్తు చేసుకో. ఎదిగింపజేస్తుందా? స్పిరిచువల్ గ్రోత్ మీకు డబ్బు ద్వారా వస్తుందా? రాదు కదా. దేవుడు అనుకున్నటువంటి ఫలాలు డబ్బు ద్వారా మనం సంపాదించగలమా? సంపాదించలేం. అది దేవుని వాక్యం ద్వారానే వస్తుంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశాన్ని మనము విస్మరించొద్దు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకునేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మనము ఈలోక సంబంధమైన ధన మోహము, ధన మోసం వెనకాల మనము పడిపోతూ ఉన్నాం. మూడోదిగా అక్కడ వాడినటువంటి ఇంకొక మాట ఏంటి తెలుసా? ఇతరమైన అపేక్షలు అనేటువంటి మాట. ఇతరమైన అపేక్షలు, డిజైర్స్ ఫర్ అదర్ థింగ్స్. డిజైర్స్ అనేటువంటి మాట దగ్గర గ్రీక్ వర్డ్ ఏది వాడినారంటే ఎపిథూమియా అనేటువంటి వర్డ్, లస్ట్ అనే పదం వస్తుంది. అంటే మన దగ్గర లేని దాని, లాంగింగ్ ఫర్ వాట్ యు డు నాట్ హ్యావ్, నీ దగ్గర లేని దాని కొరకు వాంఛించడం. నీ దగ్గర లేదు, అది కూడా నాకు కావాలి అని కోరుకోవడం. అంటే కంటెంట్మెంట్ లేదు, మనకు సంతృప్తికరమైన జీవితం లేదు. ఎందుకు మనం దేవునిలో ఫలిస్తలేం? సంతృప్తి లేదు మనకి. కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తున్నారా? మీరు సంతోషిస్తే ఏం చేస్తారు తెలుసా? మీ ఫోకస్ అంతా దేవుని మీద ఉంటుంది, దేవుని వాక్యం మీద ఉంటుంది. దేవునిలో ఎలాగూ నేను ఎదగాలి, అర్థమవుతుందా? దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి అనేటువంటి తపన. కానీ మనకు అది లేదు. అణిచివేస్తుంది ఇది, ఈ కోరిక, డిజైర్ ఫర్ అదర్ థింగ్స్. వేరే వేరే విషయాలు అన్నీ నాకే కావాలి. ఒక ఫేమస్ స్టోరీ ఉంది, లియో టాల్స్టాయ్ చెప్పినటువంటి స్టోరీ. ఆయన రాసిండు, ఒక రైతు గురించి రాసిండు అనమాట. ఒక రైతు, ధనికుడైనటువంటి రైతు. ఆయన దగ్గర చాలా భూమి ఉంది, కానీ ఆయనకి ఇంకా ఇంకా కావాలనేటువంటి ఆశ. ఆయనకు ఒక మంచి ఆఫర్ వచ్చిందట. ఏంటంటే, రేపు ఉదయాన్న, ఇది చాలా ఫేమస్ స్టోరీ, మీకు తెలిసే ఉండొచ్చు, కానీ మరలా వినండి. నువ్వు ఎంత దూరం నడుస్తావో ఆ నడిచినంత భూమి నీదే అని చెప్పిరట. అర్థమవుతుందా? ఆయనకు ఆల్రెడీ ఉందంటే ఉంది. ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంకా నేను ఎంత నడిస్తే అంత కదా అని చెప్పేసి ఆయన తెల్లారి నడవడం స్టార్ట్ చేస్తాడు. చాలా దూరం పోతాడు, మధ్యాహ్నం అయిపోతుంది, పోతూనే ఉంటాడు. అక్కడ ఒక కండిషన్ ఏంటంటే, సూర్యుడు అస్తమించే లోపు మరలా ఎక్కడైతే స్టార్ట్ చేసిండో అక్కడికి మరలా ఆయన తిరిగి రావాలి. సూర్యుడు అస్తమించే లోపు ఆయన మరలా తిరిగి ఆ పాయింట్కి రావాలి. అప్పుడే
ఆయన ఎంత ఎంత దూరం పోయిందో ఆ భూమి అంతా ఆయనకి వస్తుంది అన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయింది. ఆయనకు సడన్ గుర్తు, నేను చాలా దూరం వచ్చేసిన అని ఇంకా ఆగిపోతాడు, ఇక చాలు అని అనుకుంటాడు అనమాట. అనుకొని రిటర్న్ రావాలి కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి రావాలి కదా, రిటర్న్ బయలుదేరుతాడు. వస్తూ ఉంటాడు. టైం అయిపోతూ ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయము దగ్గరకు వస్తుంది. అక్కడ దూరాన పాయింట్ కనిపిస్తుంది. అమ్మో, ఒకవేళ ఆ పాయింట్ చేరే ముందు కనుక సూర్యుడు అస్తమించింది అనుకోండి, ఇంక నేను నడిచిందంతా కూడా వేస్ట్. ఇంకా తన శరీరంలో ఉన్న బలం అంతా కూడా కట్టుకొని ఫాస్ట్గా రన్ చేస్తాడు అనమాట. ఎంత ఫాస్ట్గా అంటే ఇక లాస్ట్ రేస్ అనుకోండి, ఇక అన్నట్టుగా పరిగెత్తాడు. ఇంకా అంత దూరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి వరకు వెళ్ళిపోతే అయిపోతుంది. అక్కడేమో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. బలమంతా తీసుకొని ఊపిరంతా బిగబట్టుకొని ఫాస్ట్గా పరిగెత్తాడు. ఇంకో కొద్ది దూరంలో ఆ పాయింట్ ఉంటుంది, అక్కడే ఆయన ఆగిపోతాడు. ఆ ఆయాసం ఎక్కువైపోయి చచ్చిపోతాడు. ఆ పాయింట్కి ఆయన రీచ్ కాదు. పనోళ్ళు వచ్చి 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు తవ్వి సమాధి చేస్తారు. అర్థమవుతుంది? ఆయనకు ఉంది కదా, సంతృప్తి కలిగి ఉండొచ్చు కదా. వేరే వాటి విషయంలో లేని దాని కొరకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి కదా. మీరు గమనించండి, కొందరి ఇంట్లో ఎన్ని సామాన్లు ఉంటాయో, ఎన్ని బట్టలు ఉంటాయో, నీకు 100 చీరలు ఉన్నా కానీ వాళ్ళు కట్టుకున్నదే కావాలి, అది కూడా కావాలి. ఉంటుందా? బీదర్లో మా అత్త వాళ్ళ ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటుంది. అందులో 2 పిల్లలు ఉంటారు, ఇటు మా పిల్లలు. నిన్న వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనమాట. వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండేటువంటి బొమ్మలు, ఆట వస్తువులను చూసి వాళ్ళు చాలా ఆశపడుతున్నారు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆట వస్తువులను చూసి వీళ్ళు చాలా ఆశపడుతున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న వాటిని బట్టి వారికి లాస్ట్కి నేను స్వరూప చెప్తుంది, వాళ్ళ మదర్ వచ్చి వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆ ఆట వస్తువుల ఫోటోలు తీసుకొని పోయిందట. ఎందుకు ఇప్పుడు వాళ్ళకి కొనియాలి, వాళ్ళకి చాలా ఉన్నాయి కదా, కానీ ఇవి బాగున్నాయి, ఇవి కూడా కావాలి. అవునా? మనం కూడా అంతే. ఎన్ని గిన్నెలున్నా, అవునా, ఇంకొకటి అవసరం ఉండని అవసరం లేకపోని కదా, ఉంటుందా అట్లా? అది రాను ఎక్కువైపోయి ఏం చేస్తున్నాం, మనం దేవునికి దూరం అవుతుంది. మన మనసంతా అంతే, అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, అన్నీ కావాలి, అన్నీ మనకే ఉండాలి. ఎక్కడ ఎదుగుతాం దేవునిలో? దేవునిలో ఎదిగే అవకాశము ఎక్కడుంది? కాబట్టి దేవుని బిడ్డలు ఇవి కావు. మీ డిజైర్ దేని కొరకు ఉండాలి? స్పిరిచువల్ థింగ్స్ కొరకు ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆ దాహం ఉండాలి, ఆ దప్పిక ఉండాలి. 4వదిగా లూకాసు వార్తలు ఈ మాట చూస్తారు, చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. చూడండి, ఇక్కడ కూడా 3 విషయాలు. జీవన సంబంధమైన విచారములు మనం చూసినాం. ధన భోగం అనే మాట యూజ్ చేసాం. ఇంగ్లీష్లో ప్లెజర్స్ ఆఫ్ లైఫ్, సుఖభోగం అంటాం కదా, భోగం, ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే సుఖపడము తప్పేమి కాదు, సుఖంగా ఉండడం తప్పేమి కాదు. ఫ్యాన్ ఉన్న వాళ్ళు కూలర్ తీసుకోవడం తప్పేమి కాదు, కూలర్ ఉన్న వాళ్ళు ఏసీ తీసుకోవడం తప్పేమి కాదు. కానీ ఆ ప్లెజర్సే మన ప్రయారిటీస్ కావద్దు. అర్థమవుతుందా? దాని కొరకే మనం వెంపర్లాడద్దు. అది అర్థమవుతుంది. 800 లీటర్ల వాటర్ బాటిల్ తెలుసా మీకు? బ్లాక్ వాటర్ తాగుతారు కొందరు. 800 రూపీస్ లీటర్. వాళ్ళకి ఆ స్తోమత ఉంది, తాగుతారు, తప్పేం లేదు. కానీ మనం కూడా తాగుదామా? తాగుదామా? మనతో అవుతుందా?
కొంతమంది ఈ భోగముల విషయంలో మనస్సు పెట్టుకొని ఏం చేస్తున్నారు వారు? దేవుని వాక్యంలో వారు ఎదగాల్సినంతగా ఎదగడం లేదు. సుఖం, రోజు నాన్ వెజ్ కావాలా? పప్పు తినరా? తినరా? తినచ్చు కదా. ఎందుకు మనకు శక్తికి మించినటువంటి వాటికి మనము ఆశపడుతున్నాం? సుఖంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ దేవుడిచ్చింది వేరు, మనము కోరుకొని దాని వెంట పడడం వేరు. దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడు కదా. ఎప్పుడు ముందు నుండి ఇట్లాగే ఉన్నారా మీరు? ఎదిగిరు కదా. అంటే దేవుని కూడా ఇష్టమే, కానీ మీరు దాని మీద మనస్సు పెట్టి మీరు వాటి ద్వారా అణిచివేయబడుతున్నారు. వాటి మీదనే మీరు దృష్టి పెట్టేసేసి దేవుడు అనుకున్నటువంటి పనులు మీరు చేస్తలేరు. అది దేవుడు మనతో చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇవి సమస్యలు. వీటి విషయంలో మనం ఏం చేయాలి? ముండ్ల పొదలు, లేదా ఇంగ్లీష్లో అంటే థాన్స్ అని, కొన్ని చోట్ల వీడ్స్ అనే పదం కూడా వాడి కలుపు అంటారు కదా, అవునా? అవి ఏం చేస్తాయనంటే వాటికి కావలసిన దానికంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మినరల్స్ కానీ, సన్లైట్ కానీ, వాటర్ కానీ తీసేసుకుంటాయి అన్నమాట. అసలైన దాన్ని ఎదగకుండా చేస్తాయి. అసలు ముండ్ల పొదలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తెలుసా? ముండ్ల పొదలు ఎప్పుడు వచ్చినాయి? మీకు డేట్ చెప్పమని చెప్తలేదు. బైబిల్లో ముళ్ళ పొదలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? పాపము ప్రవేశించిన తర్వాత. అర్థమైందా? పాపము ముందుండేనా? నేల అట్లా లేదు కదా. దేవుడు చాలా అద్భుతంగా చేసి ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, పాపము లోకంలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మన పని ఒకటే, ఏంటి తెలుసా? ముండ్ల పొదలను, ఈ కలుపు మొక్కల్ని తీసి అవతల పడేసాలి. ఇంకా వేరే దారి ఏం లేదు. అది మనలోనే ఉన్నాయి. అవి వచ్చి బయట నుండి రాలే, అవి మనలోనే ఉన్నాయి. మనలోనే ఉన్నాయంటే మన హృదయం, మన మనస్సు. మనం ఎవరం? మనం పాపులం కదా. పాపులేనా? మన స్వభావం ఏంటిది? పాప స్వభావం. మనలో ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఏంటి? ఐహిక విచారం, ధనమోసం, కోరిక, ఇతర విషయాలను గురించినటువంటి ఆశ, కోరిక, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా మనమే పెరికివేయాలి. లేకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి? దేవునిలో వర్ధిల్లకుండా చేస్తాయి. ఒక 2 వచనాలు చూసి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. గుర్తుపెట్టుకోండి. ఎవరి హృదయం? ఎవరి హృదయం? చెప్తలేరు. నాదని చెప్పండి. ఎవరిది? నాది. అవునా? మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గల. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. కేవలం ఏంటిదట? ఎవరిది? నరులదా? మనం ఎవరం అంటే ఎవరిది? ఒప్పుకోండి. ఎవరిది? మనది మంచిగా లేదు. మన పద్ధతి మంచిగా లేదు. కాబట్టి ఏం చేయాలి? మనం వాటిని పెరికి వేసుకోవాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని ఇంకెక్కువగా లోతుగా నాటుకోవాలి. వీటిని పెరికివేయాలి. అది మన చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా? ఏది దేన్ని అణిచివేయాలనేది దేని మీద ఆధారపడి, ఏది స్ట్రాంగ్ ఉంటే అది దాన్ని అణిచివేస్తుంది. ముళ్ళ పొదలు స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, వాక్యం అనే విత్తనాన్ని అణిచివేస్తుంది. వాక్యం స్ట్రాంగ్ ఉంది అనుకోండి, నువ్వేం చేస్తావు? ముళ్ళ పొదలను అణిచేస్తావు.
అది జరుగుతుంది అంటే జరుగుతుంది, ఎందుకు జరగదు? అర్థమవుతుందా? కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని ఆస్వాదించడం, అంగీకరించడం, అన్వయించుకోవడం, ఆలోచించడం మీద ఆధారపడి ఉంటుంది. చివరికి ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఏం అడగాలి దేవుని సన్నిధిలో చివరికి అంటే 119వ కీర్తన 23-24 వచ్చిన 119వ కీర్తన 23-24 వచ్చిన 139 119 అన్న కదా, 139 23-24. ఉమ్, 24 కూడా. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించి. ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయములను తెలుసుకొను, నన్ను పరీక్షించి నీ ఆలోచనలను తెలుసుకో. దేవుని సన్నిధిలో యథార్థమైన మనసుతో మనం వెళ్ళి, దేవా ఒకసారి చూడండి, నేను ఫలించాలనుకుంటున్నా, మీరు నన్ను ఏ విధంగా ఉంచాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండాలనుకుంటున్నా, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా నేను ఎదగాలని ఆశపడుతున్నా. కాబట్టి నాలో ఉండేటువంటి యొక్క పనికిరానటువంటివన్నిటిని కూడా మీరు తొలగించండి అని మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు దేని చేత అణిచివేయబడుతున్నారు? దేవుడు కోరుకున్న ఫలాలు, దేవుని ప్రణాళికలో ఉండేటువంటి ఆ ఫలములు, ఆ అభివృద్ధి, ఆశీర్వాదాలు ఎందుకు మనము చూడలేకపోతున్నామంటే మనము ఇలాంటి వాటి ద్వారా మనము అణిచివేయబడుతున్నాం. ముండ్ల పొదలో పడిన విత్తనంలాగా మన జీవితం ఉంది. దేవుడు అంటున్నాడు, మంచి నేల పడిన విత్తనంలాగా ఉండాలి, మనం ఫలించే వారముగా ఉండాలి అనే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దయచేసి మన హృదయాలను, మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఏది మనల్ని అణిచేస్తుంది, ఏది మనల్ని ఊపిరి ఆడకుండా చేస్తుంది, ఏది మనల్ని ఫలించకుండా చేస్తుంది అని మనం ఆలోచించి సిన్సియర్గా, యథార్థంగా ప్రభు దగ్గర వాటి విషయంలో ఒక తీర్మానం తీసుకొని వాటిని విడిచిపెట్టినదే ఖచ్చితంగా దేవుడు అనుకున్నటువంటి కార్యము మన జీవితంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. యథార్థమైన మనసుతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవా, నీ వాక్యంలో జీవముంది, మేము ఫలించాలని మీరు ఆశపడుతున్నారు, మేము ఎదగాలని మీరు ఆశపడుతున్నారు, మేము ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీరు ఆశపడుతున్నారు. మాకు అట్టి కృప దయచేయండి అని మనం అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం అంగీకరిస్తాం, మన బలహీనతలు ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం.